కరువైనను ఖడ్గమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమయైనను బాధయైనను శ్రమయైనను బాధయైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎంచలేని యేసు నాకై హింస పొందెనే. ఎంచలేని యేసు నాకై హింస పొందెనే. హింసయైనను హీనతయైనను హింసయైనను హీనతయైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన యేసు ప్రేమ చూపిన దేవా. రక్షకుడా మరణం జయించి క్రీస్తు తిరిగి లేచెను. మరణం జయించి క్రీస్తు తిరిగి లేచెను. మరణమైనను జీవమైనను మరణమైనను జీవమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చును. నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చును. ఎత్తైనను లోతైనను ఎత్తైనను లోతైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా మాయని మాయేశ్వరుండగా
ఎన్నడైనా మారని బాయేసులుండగా ఉన్నవైనను రానున్నవైనను ఉన్నవైనను రానున్నవైనను ప్రభు ప్రేమ నుండి మమ్మ వేరు చేయునా ప్రేమ నుండి హల్లెలూయా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా. మరొక పాట పాడుకుంటాం. కొత్త పాటల పుస్తకంలో 128, పాత పాటల పుస్తకంలో 126 దేవాని తలంపులు అమూల్యమని నాయాడ అనే పాటను పాడుకుంటాం. కొత్త పాటల పుస్తకంలో 128, పాత పాటల పుస్తకంలో 126. దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నాయడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది దేవాని తలంపులు స్తుతులార్పింతు ప్రభునికు నేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతులార్పింతు ప్రభునికు నేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతించి వర్ణించి ఘనపరతున్ స్తుతించి వర్ణించి ఘనపరతున్ నీవే నా రక్షకుడవని దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి వెదుగాలేదు ప్రభువా నేను వెదుగాలేదు ప్రభువా నేను వెదకితివి పాపిని దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నాయడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది దేవాని తలంపులు మరణమగుబిలో నుండిని కరుణా నిలచి నన్ను రక్షింప మరణమగుబిలో నుండిని కరుణా నిలచి నన్ను రక్షింప మరణము నుండి రక్షింపనన్ మరణము నుండి రక్షింపనన్ నా ప్రభు బలియాయను దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నాయడాలని కరుణా
సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు పాపలోకములో మునిగి ఉంటిని, పాప శిక్షకు పాత్రుడను. పాపలోకములో మునిగి ఉంటిని, పాప శిక్షకు పాత్రుడను. యేసు ప్రభు శిలువ సాయించెను, యేసు ప్రభు శిలువ సాయించెను. నాకు నూతన జీవమొసగా దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా. నాయడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు అద్భుతమైనది శిల్వ దృశ్యం. ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి, అద్భుతమైనది శిల్వ దృశ్యం. ప్రభువును కొట్టి వేసిరి, ప్రభువని శక్యము. ప్రభును వర్ణింపనా శక్యము, ప్రభువే సహించే దుఃఖము. దేవాని తలంపులు అమూల్యమైనది నాయడా. నాయడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు ఎట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపక స్తోత్ర గీతము. ఎట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపక స్తోత్ర గీతము. కాలమంతా పాడుచుండేదా, కాలమంతా పాడుచుండేదా. నీ ప్రేమ పరమైనది. దేవాని తలంపులు అమూల్యమైనది నాయడా. నాయడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు. ఈ సమయంలో మనము ఆరాధన పూర్వము ఆరాధనకు సంబంధించిన వాక్యాన్ని మనం వింటాం. కాబట్టి మన సోదరుడు ఇమాన్యుయల్ ప్రభుని ఆరాధించడానికి మనం చేరుచున్నాము. ప్రభుని ఆరాధించడానికి కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఆరాధించడం వల్ల మనకి ఉపయోగం ఏంటి? దేవుడు మనం ఎందుకు ఆరాధించాలని చెప్పని మనం ఇక్కడికి వచ్చున్నాం. దేవుడు మన జీవితాల్లో
చేసినటువంటి మేలును బట్టి మనం ఆరాధిస్తూ రావాలన్నమాట. అయితే ఇంకో మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము, కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అంటే ఇక్కడ ఆరాధన ఎందుకు చేయాలంటే దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఉపకారాలను బట్టి మనము దేవుని ఆరాధించాలి. ఇక్కడ దావీదు మహారాజు చెప్తా వచ్చినాడు తన ప్రాణంతో, యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో. నిజంగా చెప్పాలంటే దావీదు జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తా వచ్చినాడు తన జీవితంలో. అయితే ఆరాధనలో మనము ఒక 5 సంగతులు మాత్రం తెలుసుకొని ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలుగా చేరి నీ మందిరంలో ఉన్న తండ్రి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచేవారుగా నీ బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు మా నోట ఉంచుతామని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని ఖాళీ చేసుకొని నీ మాటలు మాత్రమే మా హృదయాల్లో ఉంచుకున్నట్టు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ మాటల ప్రకారం మేము కూడా మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచేవారుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. మీరే తోడైతారమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడిని ఆరాధించే కొరకై దేవుడు మన జీవితంలో చేసిన కొన్ని మేళ్ళు మనం చూస్తా వద్దాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. చదవండి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన్ను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఇక్కడ ఏం రాస్తా వచ్చిందంటే జీవదాత. ఏం రాస్తా వచ్చినారు? జీవదాత. మనకి ఈ లోకంలో ఎంతో మంది దాతలు ఉంటారు. మన ఏదైనా అవయవాలు కానీ, అన్నదాతలు కానీ, ఇంకా నీళ్ల దాతలు కానీ, ఇట్లా చాలా మంది వస్తూ ఉంటారు దాతలుగా. అయితే జీవదాత మాత్రం మనకెవరూ లేరు. మన కోసం ఎవరైనా చచ్చిపోమంటే చచ్చిపోతారా? మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు, మన బంధువులే ఉన్నారు, మన కుమారులు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకి చెప్పినా కూడా మా కోసం అయ్యా నువ్వు చచ్చిపోయా అని చెప్పని అంటే చచ్చిపోతారా? కానీ జీవము దాత అంటే మనకు జీవాన్ని దానం చేసే దాత ఎవరూ లేరనమాట. అది ఇక్కడ మనకి దేవుడు మాత్రమే జీవాన్ని మనకు దయచేస్తా వచ్చినాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి, 6వ వచనంలో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడంట. తండ్రి అంటే ఎక్కడున్నాడు? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన బంధువులను బట్టో వాళ్ళు వీళ్ళు పొరుగు వాళ్ళు సహాయం చేస్తే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. అయితే మనకెవరంట? జీవము, మార్గము, సత్యము అన్ని కూడా మనకు దేవుడే. జీవాన్ని మనకి దేవుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు అనమాట. మనకు జీవం అనేది ఎక్కడి నుంచి కూడా రాదు. దీన్ని బట్టి మనం ఏం చేయాలంట? జీవము గల దేవుడు అంటే జీవాన్ని మనకు దయచేసే దేవుడు. ఈ జీవం వల్ల మనము మొట్టమొదటిగా నశించి మనం ఎక్కడికి పోతున్నాం? మనం చేసిన పాపాలను బట్టి. ఆయన జీవం ఎవరికి కావాలి? జీవము ఎవరికి అవసరం? నిర్జీవులకి, జీవం లేనోళ్ళు. ఆత్మీయంగా జీవం అంటే ఆత్మీయత కలిగిన వాళ్ళు. నిర్జీవులు అంటే ఆత్మీయత లేకుండా పాపాల్లో శాపాల చేత ఇట్లా మన కోసం ఏంటంటే
కొన్ని కొన్ని సమస్యల్లో మనం ఉంటా వచ్చినాం. ఆ పాపాలను బట్టి మనం జీవం లేని వారిగా ఉంటాం. కాబట్టి దేవుని బట్టి, దేవుని కృపను బట్టి, ఆయన రక్తం చేత మనం విమోచింపబడి మనల్ని ఏం చేస్తూ వచ్చినట్ట, జీవం దయచేస్తూ వచ్చినాడు. నిర్జీవులు మనం, దేనికి పనికిరానటువంటి వారం. మన ఇతరులు అంటా ఉంటారు, నువ్వు అది ఇది అని చెప్పుకుంటా ఉంటారు. కానీ మనం ఇతరులు ఎంతవరకు అంటే సహాయం చేసేది, ఏదైనా ఒక చిన్న సహాయం మాత్రం చేస్తారు. ఏదైనా వస్తు పరంగా కానీ మాట సహాయం చేస్తారు. ఇటువంటి పరలోక రాజ్యానికి పోవడానికి జీవాన్ని మాత్రం దేవుడే మనకి దయచేస్తాడనమాట. పరలోక రాజ్యం మరొకసారి చదవండి అమ్మది. యోహాను సువార్త 14. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుడు చేసినటువంటి మొట్టమొదటి మేలేంటంటే, నిర్జీవులమై ఉన్నటువంటి మనలకి జీవమును దయచేశాడు. మొట్టమొదటి మాట, మొట్టమొదటి మేలు అన్నమాట. మనము నిర్జీవులుగా ఉండి నరకానికి మాత్రమే పాత్రులైనటువంటి మనల్ని ఆయన జీవం కలుగు చేసి పరలోక రాజ్యాన్ని దయచేస్తూ వచ్చినాడు. ఇది మొట్టమొదటి మన దేవుడు చేసిన మేలు అన్నమాట. రెండవది చూద్దాం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము మొదటి వచనము. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. ఇక్కడ ఏమన్నాడు? ఎలా ఉన్నాడు దేవుడు మనకి? బలమై ఉన్నాడు. బలం అంటే ఎట్లాంటి బలం అంటే, మనం సహజంగా చెప్పాలంటే ఈ మధ్య పిల్లలు మనకి జిమ్ములకి వాటికి వెళ్తా ఉంటారు. అక్కడ వచ్చే బలం కాదు, అది అశాశ్వతమైనటువంటి బలం. శాశ్వతం కాదు అది. బలం అంటే ఇది మాట మన పాటలకు సియోను గీతాల మీద కూడా రాసింది ఈ మాట. మరి మీరు గమనించారో లేదో, పైనే ఉంటది. అది అంటే బలమై ఉన్న దేవుడు. మనం బలహీనతల్లో ఉన్నప్పుడు మనకి బలమై ఉన్న దేవుడు అంటే ఎలా చెప్పాలంటే, అది దేవునికి మనం విరోధంగా ఉండి ఆయనకి పాపం చేసి ఆయన్ని దుఃఖపరిచేవారుగా, బాధపరిచేవారుగా ఉంటా ఉన్నాం. అలాంటప్పుడు మనకి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, మనల్ని గుర్తించి తన వారసులుగా చేస్తూ వచ్చినాడు కదా, పరలోక రాజ్యం ఇస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి మనకు కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే బలం ఇస్తూ వచ్చినాడు. అయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే మనం ఇంకా పాపులుగానే ఉన్నామంట. మనం ఎంత కాడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండి పాపులుగానే జీవిస్తా ఉన్నాం. మన కొరకు ఏం చేశారంట? మరొక చదువుదమ్మా. క్రీస్తు మన కొరకు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇతరులు మనం చూసినట్లయితే మన పొరుగు వారు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ మన మీద ప్రేమ ఎలా చూపిస్తారమ్మా? దేన్ని బట్టి చూపిస్తారు? నువ్వేదైనా సహాయం చేస్తే దాన్ని బట్టి మాత్రం కేవలం వాళ్ళు సహాయం చేయడం కానీ ఏదైనా చేయడానికి మీ కాడికి వస్తారు. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తూ వచ్చినాడు? దేవునికి మనం ఏమైనా మేలు చేసినామా? మనం ఏం చేయలేదుగా. ఏ మేలు మనం చేయలేదు. కానీ మన మీద అంటే తన స్వరూపమందు మనల్ని సృష్టించాడు కదా, తన స్వరూపమందు నరుని సృజించెను. అందుని బట్టి ఏంటంటే, ఆయన మన స్వరూపాన్ని సృజించినప్పుడు తన ప్రేమను ఏం చేస్తూ వచ్చినాడంటే వెల్లడిపరుచుకుంటున్నాడు. అంటే ప్రేమను చూపిస్తూ వస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడంటే, ఏదో సహాయం చేసి ఏదో అవసరమైన ఇట్లా కాదు. మన కోసం మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టి మరణిస్తూ వచ్చినాడు. నిజంగా అటువంటి జీవితం మనకు దయచేస్తూ వచ్చినాడు.
మనం నశించిపోతున్నటువంటి మన కోసం ఆయన మనకి పరలోక రాజ్యాన్ని దయచేస్తా వచ్చినాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మనం చేసినటువంటి అపరాధాలను బట్టి, పాపములను బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, నశించి నరకానికి పోకుండా ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద మనం కూర్చోడానికి మనకి వారసత్వంగా హక్కును కలిగిస్తూ వచ్చినాడంట. వాళ్ళు మనల్ని నరకంలోంచి నాశనానికి పోవాల్సిన మనల్ని రక్షించి ఆయనతో కూడా ఏం చేశాడంట, బ్రతికిస్తూ వచ్చినాడంట. చూడండి, ఇది రెండోది. మనకు బలమైన దేవుడు, మనం నశించిపోకుండా రెండవది మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టుతూ వచ్చినాడు. ఇది మన కోసం చేసినటువంటి రెండో మేలు ఆయన. మూడోది చూడండి, కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము, క్షమించండి 42వ అధ్యాయము 9వ వచనం. 42వ అధ్యాయము 9వ వచనం. కావున నీవెలా నన్ను మర్చి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చిననేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేసి ఉన్నాను. ఎటంట ఈ కీర్తన ఎవరు రాస్తారమ్మా? కోరహ కుమార్. మనమైతే ఏం చేస్తాం? వీళ్ళంతా దేవుడితోటి మనవి చేస్తూ వచ్చినారు. మనమైతే ఇంటి పక్కన వాళ్ళతోటో ఇంట్లో వాళ్ళతోటో చెప్తా ఉంటాం అన్నమాట, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఇట్లా వచ్చింది అని చెప్పాను. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, దేవుడితోటి మనవి చేస్తూ వచ్చినారంట. ఇక్కడ ఏముంది? ఆశ్రయ దుర్గము. మూడవది, మనకి దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు అనమాట. నిజంగా ఆశ్రయ దుర్గం అంటే తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పాలంటే తుఫాను, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మన దగ్గర అయితే వర్షాలు లేవు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం వర్షాలు వచ్చేసి వరదలు వచ్చేసి కొట్టుకొని పోతా ఉన్నాయి. మనకి సముద్ర ప్రాంతాల్లో ఏమంటే తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తూ ఉంటాయి. అలా వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే తుఫాన్ బిల్డింగ్లు అని చెప్పని ఈ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని బిల్డింగ్లు, ఆ తర్వాత ప్రైవేట్ వాళ్ళు ఇట్లా చేస్తూ వస్తారు. ఏంటంటే ఈ ఆశ్రయ దుర్గాలంటే ఏంటంటే మన ప్రాణాలను కాపాడుకునే కోసం కొంతవరకు ఆశ్రయ దుర్గాలు అనేవి తుఫాన్ బిల్డింగ్లు ఇట్లాంటివి నిర్మిస్తూ వస్తారు. అట్లాగనే దేవుడు కూడా ఆశ్రయ దుర్గం అంటే కొండ అని అర్థం. ఆశ్రయ దుర్గము మనకి దేవుడు ఆశ్రయం లేను. ఆశ్రయం ఎవరికి కావాలి? నిరాశ్రయులకు కావాలి. ఆశ్రయం లేని వాళ్ళకి, ఆత్మీయంగా ఆశ్రయం లేని వాళ్ళు మనం. అంటే మనం చేసిన తప్పులను బట్టే, మనం చేసిన దోషాలను బట్టి మామూలుగా ఆశ్రయం లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఏం చేస్తూ వచ్చినాడంట? ఆశ్రయం కలిగిస్తా వచ్చినాడంట. అట్లా దేవుడు ఆశ్రయం లేనటువంటి మనకి ఆశ్రయం కలిగిస్తా వచ్చినాడు. చూడండమ్మా, ఇది మూడవది. నిరాశ్రయులైనటువంటి మనల్ని వెదకి రక్షించి తన బిడ్డలుగా చేస్తా మనకేం చేస్తాడంటే ఆశ్రయం కలిగిస్తా వచ్చినాడంట. ఇది మూడో మేలు. మన జీవితంలో దేవుడు చేసిన మూడో మేలు ఏంటి? ఆశ్రయము. నిరాశ్రయులైనటువంటి మనకి దేవుడు గుర్తించి, మనం నశించిపోతున్న మనల్ని గుర్తించి ఆశ్రయం కల్పించినాడు. మనకి ఎవరు ఆశ్రయాన్ని ఎవరు ఇస్తారా? ఎవరు? నాకైతే తెలుసు, మరి మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. ఆశ్రయం ఇతరులు ఏంటంటే నీ దగ్గర ఏదైనా సాయం పొందితేనే, నువ్వేదైనా సాయం చేయగల నీ దగ్గర అటువంటి శక్తి ఉంటేనే నీ దగ్గరికి వస్తారు. ఈ రోజులను బట్టి నీ దగ్గర సాయం చేసే శక్తి లేకపోతే అబ్బో ఈ మనతో మన దగ్గరే తీసుకునేటట్టున్నాడు అని చెప్పని మన దగ్గరికి ఎవ్వరు రారు. అది
కానీ దేవుడు మాత్రం మనకి ఆశ్రయ దుర్గంగా ఉండి ఆశ్రయాన్ని మనకు కలిగిస్తా వచ్చినాడు అనమాట. చూద్దాం, ఇది 3వది. 4వది చూసుకుందాం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి 4వ మేలు ఏంటో మనం చూసుకున్నాం. 43వ కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నేను ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని యొద్దకు చేరదను. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే ఆనంద సంతోషం. మనకి సిస్టర్స్ చెప్పాలంటే ఆనందం ఎప్పుడు వస్తుందండి? సంతోషం కానీ ఆనందం కానీ ఎప్పుడు వస్తుంది తెలీదా? అంతే, కరెక్ట్ అది. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్లకు కానీ, ఏదైనా పుట్టినరోజు ఫంక్షన్లకు కానీ, బర్త్డేలకు, మళ్ళీ పెళ్లిళ్ళకి కానీ, షాపింగ్లకు కానీ వెళ్ళినప్పుడు భయంకరమైన సంతోషం వస్తుంది. బాధ ఎప్పుడు వస్తుంది? ఇతరులు మనకంటే ఎక్కువ చీరలు కొన్నప్పుడు, వేరే 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 వస్తువులు కొన్నప్పుడు. మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, మన ఇంట్లో ఓన్లీ ఒక చిన్న బింది మాత్రమే ఉంది మంచినీళ్ళు తాగటానికి. మన ఇంటి ఎదురోళ్ళు మన ఇంటికి, మన కంటికి కనపడేటట్టే ఫ్రిడ్జ్ తీసుకొచ్చి, పెద్ద ఫ్రిడ్జ్ తీసుకొచ్చి ఎదురుగా పెట్టారు. అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? నిజం చెప్పట్లేదు మీరు. సంతోషం అనేది మీరు చెప్పట్లా, బాధ ఉంది. ఇప్పుడు ఆ బాధలో మీరేందంటే మీ బాధను వ్యక్తం చేయకుండా సంతోషం నవ్వినట్టుగానే చెప్తున్నారు, కానీ లోపల బాధ ఉంది. అది అట్లా దేవుడు ఏం చేస్తున్నాడట? సంతోష ఆనందాలు. ఈ పెళ్లిళ్ళ వల్ల, వీటి వల్ల, ఫంక్షన్ల వల్ల కూడా మనకేందంటే శాశ్వతంగా ఆనందం అనేది ఉండదు, అశాశ్వతమైనటువంటిది. పెళ్లికి పోయేస్తాము, ఆ పెళ్లికి పోయించిన తర్వాత వాళ్ళతో వీళ్ళ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నార్మల్ అయిపోతుంది. అప్పుడు ఆ సంతోషం అనేది మనకు ఉండదు. ఆ పెళ్లికి వెళ్ళిన కాసేపు మాత్రమే, అంటే ఎవరికి వాళ్ళ ఇతరుల కంటే కూడా మనం ఎక్కువ బంగారం పెట్టుకొని, ఇట్లా ఎక్కువ క్వాలిటీ చీరలు కట్టుకొని వెళ్ళినప్పుడు మనకు సంతోషం వస్తుంది. అది శాశ్వతమైనది కాదు. అలాగే చిన్నపిల్లలు తీసుకుందాం. చిన్నపిల్లలకు కూడా ఒక బొమ్మ నచ్చింది అనుకోండి, ఆ బొమ్మ విషయంలో గోల్ చేసి నాకు ఆ బొమ్మ తీసిమని చెప్పని గోల్ చేస్తారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిందాక ఆ బొమ్మతో ఆడుకుంటారా? ఆ కాసేపు ఆడుకుంటారు, తీసి బొమ్మను పక్కన పడేస్తారు. అయితే ఈ సంతోషం కూడా అశాశ్వతమైనటువంటిది అంట. అయితే మనకే సంతోషం కావాలా? చెప్పనా సౌఖ్యమైన, చదవండి, చెప్పడానికి అది మనకేమంటారంటే చెప్పేదానికి వీలు లేదు, చెప్పడానికి మనకి అవగాహన కూడా సరిపోదన్నమాట. అటువంటి ప్రేమ చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చాలా చూసారా? దేవుడిచ్చే సంతోషం ఎట్లాంటిదంటే చెప్పడానికి కూడా మనకి సరిపోదు. మనం ఎంత చెప్పినా కూడా తక్కువగానే ఉంటదన్నమాట. నిజంగా దేవుడు చెప్తా వచ్చినాడు, ఈ సంతోషం అనేది ఎప్పుడు మన బైబిల్లో చెప్పినట్టు లోకాసు వార్తలో చాలా సార్లు రాస్తా వచ్చినారు. ఎలాంటి సంతోషం అంటే, ఒక ఆవిడ నాణ్యం పోగొట్టుకుంది, అప్పుడు ఆమె బాధపడతా వచ్చింది. ఆవిడకి దొరికినప్పుడు ఆవిడ సంతోషపడతా వచ్చింది. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, ఇట్లా ఎప్పుడైతే పోగొట్టుకున్నవి మనకి దొరికినప్పుడు సంతోషం అనేది వస్తూ ఉంటది. అంటే మనం దేవుని బట్టి ఆత్మీయంగా ఏంటంటే శరీర సంబంధమైనటువంటి లోక సంతోషాలను బట్టి మనం విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన క్షయమైనటువంటిది కాదు, అక్షయమైనటువంటిది, దానికి శాశ్వతంగా నిలబడి స్థిరంగా ఉండేటటువంటి సంతోషాన్ని మనకి దేవుడు దయచేస్తా వచ్చినాడంట. దేవుడు ఇచ్చే సంతోషానికి, ఆనందానికంట వెలకట్టలేమంట. ఇప్పుడు మనకి ఇతరులు మనకు సహాయం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికి ఏంటంటే, మనకి ఏదైనా తినడానికి ఏదైనా ఒక వస్తువు ఇచ్చినారనుకో, ఆ వస్తువు ఎంతవరకు? ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు చెప్తాం. 1 కేజీ మామిడి పళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, తీసినప్పుడు ఎంత? 50 రూపాయలు ఉంటుంది, అంతేగా? 50 రూపాయలు మాత్రమే. అప్పుడు ఆ 50 రూపాయల సంతోషమే. వాళ్ళు ఇచ్చినటువంటి సహాయాన్ని మనం ఏం చేసామంటే వెలకట్టాం.
వెలకట్టేసామన్నమాట. అప్పుడు దాంతో అది అశాశ్వతమైంది. శాశ్వతమైందంటే వెలకట్టడానికి కూడా వీలు లేనటువంటిది శాశ్వతమైనది. ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చేటటువంటి సంతోషము, ఆనందం ఎలాంటిదంటే వెలకట్టలేనటువంటిది. ఇది మనం 4వ మేలుగా జీవితంలో చూసుకోవాలి. దేవుడు చేసిన 4వ మేలు అంటే ఆనంద సంతోషములు. సరే, 5వ చూసుకుందాం. 5వ చూద్దాం. దేవుడు మన ఏళ్ళ చేసినటువంటి 5వ మేలు. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇక్కడ ఏమంటా? రక్షణకర్త. రక్షణకర్త అంటే మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. మనం నశించిపోతున్నాం కదా, నరకానికి పోవాల్సిన మనము. రక్షణ లేదు. రక్షణ లేకుండా అటు ఇటు తిరిగే వాళ్ళగా దేశ దిమ్మర్ల వల్లే ఉంటా వచ్చినాం. ఇప్పుడు కయ్యూను ఉన్నాడు. కయ్యూను ఏం చేసి తను చేసినటువంటి పాపాన్ని బట్టి అటు ఇటు తిరుగుతా నెమ్మది లేకుండా ఆయనకి రక్షణ లేదంట. ఆయన గురించి చూస్తే ఆ దేవుడితోటి ఒక నిబంధన చేసుకుంటూ వచ్చినాడంట కయ్యూను. ఏమని? అయ్యా, బయటికి వెళ్తే నా పరిస్థితి ఏంటి? ఎవరొకరు నన్ను గుర్తించి నన్ను చంపేస్తారేమో. అంతేనా? ఆ మాట అంటా వచ్చినాడు దేవుడు. అందుకని ఏం చేసినాడు దేవుడు? కయ్యూను విషయంలో దేవుడు నరులను తన స్వరూపమందు సృజించిన ఇందాక చెప్పాను కదా, అందుకోసమని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? కయ్యూన్ని ప్రేమిస్తా వచ్చినాడంట. ప్రేమిస్తా వచ్చి ఆయన రక్షించే దానికోసం, అతను బాగుండాలి అది ఇది అని చెప్పి అని దేవుడు అంటే ఆయనకు ఒక గుర్తు వేసాడంట. అంటే ఎవరు కూడా గుర్తించకుండా దేవుడు కయ్యూను విషయంలో చూడండి ఎంత ఆయన చేసిన పాపాలను బట్టి. మామూలుగా అయితే మనకి ఎవరైనా ఏదైనా కీడు చేశారనుకోండి, జీవితాంతం నిద్రపోయేటప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాం లేదా? నేనైతే మొన్నటిదాకా గుర్తుపెట్టుకున్నాను, ఇప్పుడైతే నేను గుర్తుపెట్టుకోవట్లేదు. నాకు భయం వేస్తాను. ఎందుకంటే పులిపెట్టి మీకు చెప్తున్నాను కాబట్టి. అది ఇతరుల గురించి అనుకున్నా నేను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళని కల్లో కూడా గుర్తుపెట్టుకుంటానే ఉంటా. మరి మీరైతే గుర్తుపెట్టుకోరేమో, ఎందుకంటే చెప్పట్లేదు మీరు. అది అట్లా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? దేశ దిమ్మరలాగా మనం తిరుగుతా ఉన్నప్పుడు మనకేం చేస్తూ వచ్చినాడంట? రక్షణ ఇచ్చి దేవుడు తన బిడ్డలుగా చేస్తూ వచ్చినాడు. నిజంగా రక్షించకపోతే ఈ రోజులు చూస్తున్నాం భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి బయట. అయితే తల్లిదండ్రులు ఏంటంటే హోదాను బట్టి గౌరవాన్ని మేమే ఒక ఉన్నత స్థానంలో ఉన్నట్టు అని చెప్పానని ఆయన మన మంత్రి ఉన్నాడు కదా, ఆయన పేరు నారాయణ, ఆయన కొడుక్కి కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి కార్ని గిఫ్ట్ గా ఇచ్చిందండి. ఆయన ఏమయ్యాడు? యాక్సిడెంట్ అయ్యి అంటే అటువంటి సేఫ్టీ లేదనమాట. మానవులుగా మనకేందంటే ఇప్పుడు అదే మనకనుకో జీవితంలో చెప్పొచ్చు, మనం అయితే చెప్పొచ్చు ఏదైనా సరే. మనకి లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారని చెప్పని భయపడతామా? లైసెన్స్ ఉంది కాబట్టి దేవుని దగ్గరికి ఏంటంటే దేవుని రాజ్యానికి మనం వెళ్ళేదానికి, పరలోక రాజ్యానికి మనకి వెళ్ళటానికి లైసెన్స్ మనకి దేవుడు ఇచ్చాడు. రక్షణ అనే లైసెన్స్ ను మనకి దేవుడు ఇస్తా వచ్చినాడు. నిజంగా ఇప్పుడు మనలో చెప్పుకోవచ్చు అటువంటి లైసెన్స్ మనం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నామా? లేమా? కాబట్టి ఎప్పుడు మరణం వస్తుందా, ఎప్పుడు చచ్చిపోతామా, దేవుడికి ఎప్పుడు మనకి పరలోక రాజ్యానికి మనకు ప్రవేశం లేదని చెప్పని కొంత భయం వస్తుంది. కొన్ని కారణాలు బట్టి ఏం చేస్తా ఉంటా, మనం దేవుని దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళి ఆయన బాధ పెట్టి అట్లా చేస్తా వస్తాం అనమాట. అట్లా చేసినప్పటికి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? కాపాడుతూ వచ్చినాడంట. ఎందుకు? ఆయన ప్రేమ వెల్లడిపరుచుకోవడానికి, మన మీద ఆయన ప్రేమను చూపించే దానికోసం దేవుడు తన కార్యం చేస్తా వచ్చినాడంట. అట్లా చూడండి, మన జీవితం పట్ల ఇంకొక మేలు చేస్తూ వచ్చినాడు.
కీర్తనల గ్రంథము 103 అధ్యాయము. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 10వ వచనం చదవండి. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అంటే చూసారా, ఇతరులు అయితే మనకేం చేస్తారంట, మనం ఇతరుల పట్ల మనం చేసామనుకో, ఏదైనా కీడు చేసేమో అనుకో, మనకేం చేస్తారు, వాళ్ళు ప్రతి కీడు చేస్తారు. చీరా ఖచ్చితంగా చేస్తారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు అవకాశం ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన మనం చేసినటువంటి మేలుని బట్టి మనం ఎంత ఇబ్బంది పెట్టినా సరే, బాధ పెట్టినా, కొన్ని సమయాల్లో మనం దేవుడిని ఇబ్బంది పెడతాం. ఎలా? ఆయన దగ్గరికి రాము, ఆయన చెప్పిన మాట వినము. మనం ఎలాంటి పాపాలు చేస్తామంట? పాపం అంటే ఏంటి అసలు? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏదో తప్పులు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి చెప్పినటువంటి మాట ఒక్కటి తప్పిపోయినా సరే మనం పాపం చేసినట్టు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, దేవుడు మన జీవితాల్లో మనం చేసినటువంటి, మనం పరిశుద్ధ బైబిల్ని బట్టి మనం నడుచుకోవాలి. ఏదైనా సరే మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్టయితే వాళ్ళు బుక్కులను బట్టి ఏ బుక్కులు అయితే ఉన్నాయో దాన్నే చదవాలి. ఇప్పుడు దేవుని బిడ్డగా మనకి బుక్ ఏంటది? బైబిల్ ఒక్కటే. మనకి ఏదైనా సరే మనం చెడిపోవడానికి కానీ, మనం బాగుపడడానికి కానీ, మనకి మంచి బోధ చేయడానికి కానీ బైబిల్ అంతా మనకి ఉపయోగపడుతుందంట. నిజంగా ఆత్మీయంగా ఎదగాలంటే మనకు బైబిల్లోనే ఉన్నాయి. అవన్నీ చదువుకున్నప్పుడు మనం ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం దేవుడు ఇస్తాడనమాట. చూడండి, మనమైతే ప్రతీకారము మనమైతే చేస్తాం కీడు, దేవుడు అంట చేయలేదంట. అంటే మనం చేస్తూ వచ్చిన కీడు మరి నష్టాన్ని, మన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి కూడా దేవుడు మనకి మేలు చేస్తా వచ్చినాడే కానీ కీడు మాత్రం చేయలేదంట. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించాలి. అంతే కదా. మనం ఒకళ్ళు మేలు చేశారంటే, ఏదైనా చిన్న మేలు చేస్తేనే మనం ఏం చెప్తాము, ఆ వ్యక్తి నాకు సహాయం చేశాడయా, ఏం చేశాడయా అని చెప్పని ఒకటి తర్వాత ఒకళ్ళు చెప్పుకుంటానే పోతాం. ఆపదలో వచ్చారు, హాస్పిటల్లో ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులు ఎవరు రాలేదు, నేను వచ్చాను, చూడటానికి వచ్చా, చూసేసి అమ్మా తగ్గిపోద్ది, ఏం కాదు, అదేం చేయలేమ్మా అని చెప్పాను అనుకోండి, మీరేం చేస్తారు? తగ్గిపోయి బయటకు వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి ఆదరించలేదు, చేయలేదు. కానీ ఇమ్మానుయేల్ వచ్చాడు, చూసాడయ్యా, వాడు డబ్బులు ఇవ్వలేదు, వాడు ఏం తీసుకురాలేదు, కానీ ఒక మాట అనిపోయాడు. ఆపదలోనంట నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమిస్తాడంట. దేవుడు కూడా మనకి నిజమైన స్నేహితుడిలాగా ఉంటా వచ్చినాడంట. మనం ఎంత కీడు చేసినా కూడా ఆ కీడుని మర్చిపోయి మేలు మాత్రమే మనకు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. ఇన్ని మేలు మనం చేస్తూ వచ్చినాడు కదా, మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధిస్తా రావాలి. అయితే మనం దేన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలో చెప్పండి. మొదటిది ఏంటి? ఎందుకు ఆరాధించాలా? మనకు జీవదాత అయి ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి. మరి రెండోది, నాకు బలమై ఉన్న దేవుడు, మనకి బలం, సపోర్ట్, మనకి వెనక మేము ఉన్నాము అని చెప్పే విధంగా దేవుడు ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాల. బలమైన దేవుడు మనకి. మూడోది, నాకు ఆశ్రయ దుర్గమైన దేవుడు. ఆశ్రయం, ఇతరులు మేలు పొంది మనకి చేసేవాళ్లే కానీ ఏ మేలు కూడా ఏది కూడా ఆశించి మన దగ్గర దేవుడు మేలు చేయలేదు. దాన్ని బట్టి మనం ఏంటంటే ఆశ్రయ దుర్గం కాబట్టి ఆ విధంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ రావాలా. నాలుగవది, ఆనంద సంతోషములు. ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి సంతోషాలు, లోకంలో అంతే కదా, అశాశ్వతమైనటువంటి, శాశ్వతం కావు. కాసేపు ఉంటది, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి అటువంటి జీవితం మంది. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ఆనంద సంతోషాలు కలుగు చేస్తూ వచ్చినాడు. ఇంకొకటి రక్షణకర్త. మనం చేసినటువంటి పాపాలను బట్టి, దోషాలను బట్టి
ఏంటంట రక్షణ లేని మన కొరకు ఆయన ఆ కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేస్తూ వచ్చినాడు. ఇన్ని మేళ్ళు మన జీవితాల్లో దేవుడు చేస్తా వచ్చినాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధిస్తా రావాలి. దావీదు ఏం చెప్తా వచ్చినాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఒక ఉపకారములలో దేనిని కూడా మరొకటి. అంటే దేవుడు చేసిందని ఏమంటున్నాడంటే, ఆయన దావీదు జీవితం మనకు తెలుసు. కుటుంబంగా కానీ, కుటుంబంలో ఎన్నో సమస్యలు, వాళ్ళ జీవితాలతో పోల్చుకుంటే ఆ మనం దేనికి పనికిరామనిపిస్తుంది. ఇప్పుడు యోబు కష్టాలు కానీ, దావీదుకు వచ్చిన కష్టాలు కానీ, వాళ్ళు పడ్డ బాధలు కానీ, ఇవన్నీ చూసుకుంటే మనకి చిన్న చిన్న సమస్యలే వాళ్ళతో పోల్చుకుంటే. అటువంటి గొప్ప మేలు దేవుడు చేస్తూ వచ్చినాడు కాబట్టి దేవుడిని ఏం చేస్తూ వచ్చినాడంట? ఆరాధిస్తూ వస్తున్నాడంట. ఏది మర్చిపోవద్దయ్యా, దేవుడు చేసింది. మనం ఎవరైనా ఊరికి మాట సాయం చేస్తేనే వాళ్ళ గురించి ఎన్నోసార్లు చెప్తా వస్తాం. దేవుడు మరి జీవితంలో మనం నశించిపోతున్నటువంటి మనల్ని వెతికి రక్షించి కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు. అటువంటి దేవుడి కోసం మనం ఆరాధించాల. ఇన్ని రకాలైన మేలు మన జీవితాల్లో చేసుకొచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధిస్తా రావాలి. దేవుడి మాటలను దీవించుగా. ఈ సమయంలో మనం లేచి నిలబడినట్లయితే, లేచి నిలబడి ఒక పాట పాడుతున్న సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. జాగ్రత్త. 156 పాట కొత్త పాఠ పుస్తకంలో, 156 పాట పాత పాఠ్య పుస్తకంలో అయితే 154. పాత పాఠ్య పుస్తకంలో 154, కొత్త పాఠ్య పుస్తకంలో 156. పావనుడా మా ప్రభువా, పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. అత్యున్నతమైన దేవా, సింహాసనాసీనుడవు, అత్యున్నతమైన దేవా, సింహాసనాసీనుడవు, ఎంతో గొప్పది నీ మహిమా, వర్ణింపజాలను నేను. ఎంతో గొప్పది నీ మహిమా, వర్ణింపజాలను నేను. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. సమయం చాలా కొంచెమే ఉంది కనుక మొట్టమొదటిగా సండే స్కూల్కి వెళ్ళే టీచర్ మొట్టమొదటిగా ఆరాధన చేయండి. తర్వాత ఒకరు మార్చుకుని ఒకరు క్లుప్తంగా ఇన్న వాక్యాన్ని బట్టి మనం ఇంటా వచ్చాం కదా, మనకు జీవం కలిగిన దేవుడు, నిర్జీవులమైన మనము, దేవుడు మనకి జీవాన్ని ఇచ్చాడు. బలహీనులైనటువంటి మనకు బలమైన దేవుడు బలాన్ని ఇస్తూ వచ్చాడు. ఈ రీతిగా అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ లేకుండా మనకి రక్షణ అనేది లేదు. ఈ లోకంలో పాపంలో శాపంలో జీవిస్తున్న మనకు దేవుడు రక్షణగా ఆయన మన పాపములను బట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు గనుక వీటన్నిటిని బట్టి వాక్యానుసారంగా మీరు ఒకరు మార్చుకోలేక ఒకరు క్లుప్తంగా అందరికి సమయం వచ్చినట్లును అందరూ కూడా చేయాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను.
తదుపరి కొన్ని విషయాలు లేఖనాల ద్వారా హెచ్చరించబడిన వారమై ఆ రీతిగా మనం పనులు చేయవేస్తాం. న్యాయాధిపతుల గ్రంథం బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును అయిన మానోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుక లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుక లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి వై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తె వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాచూరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తుంటారు. ప్రేమ మా తండ్రి, కృపలు లేదేవా, కృపా సత్య సంపన్నుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నా. నా ప్రభా, ఇప్పుడు చదవబడిన లేఖన భాగాన్ని నా ప్రభా ఇదిగైనా అల్పడను అయనుడను పనికిరానటువంటి వాడను నా ప్రభా బలహీనుడనయ్యా. నా ప్రభా కనుక నా తండ్రి మీ యొక్క పాదాల దగ్గర చేరి ఈ రీతిగా నా ప్రభా ఇదిగైనా మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. సహాయం చేయండి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపండి. నా ప్రభా నీ ప్రియ బిడ్డలైనటువంటి వారు నా ప్రభా ఎంతో ఆత్మీయ ఆకృతితో వచ్చింటడుగా నా ప్రభా వారితో మీరు మాట్లాడండి. నా ప్రభా యేసయ్యా మీ మాటలో జీవం ఉన్నది. నీ మాటలో నా ప్రభా యేసయ్యా శక్తి ఉన్నది. నా ప్రభా నీ మాటలో నా ప్రభా ఎంతో ప్రభావం ఉన్నదయ్యా. నా ప్రభా మేము మాట్లాడితే కాదు గాని నా ప్రభా మీరు మాట్లాడండి అయ్యా. మా హృదయాలకు నా ప్రభా యేసయ్యా కృంగిన యొక్క హృదయాలను నా ప్రభా లేవనెత్తండి. నా ప్రభా ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నా ప్రభా మీరు మాట్లాడితే నా ప్రభా మా యొక్క ఆత్మకు ఉత్సాహము నా ప్రభా ఎంతో ఆనందం కలుగుతుంది. నా ప్రభా ఆ రీతిగా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తుండగా ప్రభు చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నా. నా ప్రభా మీరే సహాయం చేయండి. నా ప్రభా మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా. నా ప్రభా నోటి మాటలు కాదయ్యా. నా ప్రభా మీరే నా నోటికి బోరుగా ఉండి నా ప్రభా మీరే మాట్లాడుతున్నామని నన్ను మరుగుపరిచి మీరే నా ప్రభా మహిమ పొందమని మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సింది ప్రార్థిస్తే ఈ భక్తి విన్నపం యేసు నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఇక్కడ ఇశ్రాయేలులో మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. వీరు ఎలా ఉన్నారంట? మరల యెహోవా దృష్టికి దోషులై ఉంది. దోషులు అని ఎవరిని అంటారు? దోషులు అంటే దోషులు నిర్దోషులు అంటే ఎవరైతే పొరపాటు చేసి, సహజంగా ఈ మాట ఎక్కడ వాడబడదు అంటే కోర్టులో వాడబడింది. కోర్టులో వాడబడతారు ఈ మాట, అక్కడ వాడతారు. ఇతను దోషి. ఎవరంటారు వాళ్ళు? ఏదైనా హత్య చేస్తానో లేకపోతే తన యొక్క చట్టానికి వ్యతిరేకంగా తన యొక్క
ఈ లోకంలో సంబంధించినటువంటి ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే వ్యతిరేకంగా చేస్తారో వారిని దోషులు అంటారు. కానీ ఇక్కడ యెహోవాకు ఒక చట్టం ఉంది. యెహోవాకు ఒక చట్టం ఉంది. అదే నీతి న్యాయమైన చట్టం. లోకంలో అయితే ఎన్నో రకాల చట్టాలు ఉంటాయి, కానీ ఇక్కడ యొక్క దేవుడికి యెహోవాకి ఒక చట్టం, అదే నీతి న్యాయం అనే చట్టము ఆయనకు ఉంది. అయితే ఆయన దృష్టికి వీళ్ళు దోషులుగా కనపడ్డారు. దానికంటే ముందు ఇంకొక మాట ఉంది, మరలా అంటే అంతకుముందు ఎన్నిసార్లు చేసి ఉంటేనో ఈ మాట అంటాం. మనం సహజంగా ఆ మాట అంటాం కదా, ఏమని? ఎన్నిసార్లు చేసిన దాన్ని మరలా చేస్తున్నావు అని అంటాం. అంటే అంతకుముందు కూడా వీళ్ళు ఎన్నో సార్లు అలాంటి ఆ యొక్క దోష శిక్ష వాళ్ళు తెచ్చుకున్నట్టు మనకు కనబడుతుంది. మరలా మన జీవితాల్లో కూడా మనము ఎన్నోసార్లు ఎన్నో రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం మందిరానికి వస్తా ఉన్నాం. కానీ ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తా ఉన్నాం? ఈ వారం అంతా చేసిన పొరపాటులను, వారం అంతా చేసినటువంటి, ఒకవేళ మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఒకవేళ మన క్రియల ద్వారా కాకపోయినా ఆలోచనలు, తలంపులు, ఎన్నో రకాలుగా మనము దోషాలు చేస్తుంటాం. కాబట్టి దానిని బట్టే మనము మనముగా పరీక్షించుకొని ఆ యొక్క బలలో చేయవేయవలసినటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నోసార్లు మన దోషాలను బట్టి మనము ఆయన సన్నిధికి వచ్చి ప్రతిసారి కూడా, ప్రతి వారం కూడా మనం ఏం చేస్తా ఉన్నాం? ఆయన సన్నిధిని కోరుకుంటున్నాం. ఆయన సన్నిధిని కోరుకొని ఆయన సన్నిధిలో నిలువబడి, ఇప్పుడు కోర్టులో ఏ రీతిగా దోషి తన యొక్క జడ్జి ముందులో నిలబడి తన పాపాన్ని అంతా ఒప్పుకొని ఇక నుంచి నేను చేయనని ఒప్పుకుంటాడో, అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత తనని విడిచిపెడతారు. అలాగనే దేవుని యొక్క సన్నిధి కూడా ఒక జడ్జిమెంట్ లాంటిది. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటున్నాం. కానీ అలాంటి ఒప్పుకున్న మనము మరలా చేయకుండానట్లుగా దేవుడు మనకి హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు చేసిన దోషాలేంటి? మరలా వారు యెహోవా దృష్టికి దోషులుగా కనబడతా ఉన్నారు. ఎప్పుడెప్పుడు కనబడుతున్నారు, ఎక్కడెక్కడ కనబడుతున్నారు, ఎలా కనబడుతున్నారు అన్న విషయాన్ని కొన్ని మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చి తర్వాత మనం బలలో చేయవేస్తాం. మొట్టమొదటిగా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం, దీనిలోనే న్యాయాధిపతుల గ్రంథంలోనే 2వ అధ్యాయం. ఆ కాలమున దాను 2వ అధ్యాయము 2:16 వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకున్న వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరుల యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవక పోయిరి. మొట్టమొదటిగా వీళ్ళు చేసిన దోషం ఏంటి? ఏమంటే ఇక్కడ ఆ కాలంలో యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పంపించారు. మొట్టమొదటిగా ప్రవక్తలను పంపించాడు, వినలేదు. రెండవదిగా న్యాయాధిపతులని పంపించాడు దేవుడు. అయ్యా, ఇశ్రాయేలుని నేను ప్రత్యేకపరుచుకున్నా. వారు ఎంతగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఒకప్పుడు ఫస్ట్ టైంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు మోసగాని యొక్క చేతి, అతని యొక్క కడుపున బిడ్డలుగా ఆ తరుణి ఏం చేస్తూ వచ్చాడు? యాకోబు, మోసగాడైనటువంటి యాకోబుని ఇశ్రాయేలుగా
మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఆ ఇశ్రాయేలుని తన స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడు. తన స్వకీయ సాంపాద్యంగా చేసుకొని ఇక్కడ వాళ్ళని దేవుడికి ప్రత్యేకపరుచుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? వారు తన యొక్క న్యాయాధిపతులని పంపించాడు. వీళ్ళకి న్యాయం తీర్చమని, వాళ్ళకి సక్రమైన మార్గంలో నడిపించమని న్యాయాధిపతులను పంపిస్తే వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? వారు ఎక్కడి నుంచి వాళ్ళని తొలగిస్తూ వచ్చారంట? వీరును దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షించాడు. ఎంతో మంది వాళ్ళని మోసం చేస్తూ మనం చూసినట్లయితే ఐగుప్తీయుల యొక్క జీవిత చరిత్రలో ఐగుప్తులో వాళ్ళు ఎంత మోసపోతూ వచ్చారు. ఐగుప్తు జీవితంలో వారు ఎంతో మోసపోతూ వచ్చారు. వాళ్ళని దోచుకుంటున్నారు. వాళ్ళ శ్రమ అంతా దోచుకున్నారు. భయంకరమైన శ్రమలు పెడుతూ వచ్చారు. వాళ్ళ శ్రమను ఎంతగా దోచుకున్నారంటే అంతగా దోచుకున్నప్పుడు వారు మొరపెడుతూ వచ్చారు. ఎన్నోసార్లు వాళ్ళు మొరపెడుతూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా వారి యొక్క శ్రమను దోచుకుంటున్న సమయంలో, ఒకవేళ మనం సపోజ్ ఒక చిన్న మాట చెప్తాను, మనం కూడా కొన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎన్నో మన జీవితంలో మన శారీరక బలహీనతలు, ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దాన్ని ఆపద మొక్కులు అంటాం. ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రభువా ఇది మొదలుకొని నేను ఇలాంటి పొరపాటు చేయను ప్రభువా అని ఒప్పుకుంటాం. ఒప్పుకున్న తర్వాత మళ్ళా ఆ యొక్క వ్యాధో బాధో కష్టమో తగ్గిపోయిన తర్వాత మళ్ళా ఏం చేస్తాము? యథావిధి తదా రాజా అన్నట్టుగా ఉంటాం. ఒకవేళ ఆ కృతజ్ఞత కలిగి మనం జీవిస్తే ఓకే. కానీ అలాగా మానవ యొక్క స్వభావం ఎలాంటిదంటే పదే తప్పిపోవటమే మానవ స్వభావం. అలాంటి స్వభావం కలిగిన మన జీవితాన్ని దేవుడు మనల్ని రక్షించి ఈ రీతిగా లోకంలో ఎంతో మంది ప్రజలు ఉన్నప్పటికీ ఆయన ఎవరిని ఏర్పరుచుకున్నాడు? ఇశ్రాయేలుని మాత్రమే ఏర్పరుచుకున్నాడు. ఇశ్రాయేలుని మాత్రమే ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ మన జీవితంలో మనం కూడా లోకంలో ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. కానీ అందరికంటే కూడా ముఖ్యంగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఇక్కడ కొరింథీ పత్రికలో ఒక మాట రాయబడింది. నాకు ఇందాక చదువుతా ఉంటే బల ఆశ్చర్యం వేసింది. బలవంతులను సిగ్గుపరచుటికే బలహీనులను ఏర్పరచుకున్నాడంట. ఒకవేళ లోకంలో ఉన్నటువంటి ప్రజల దృష్టిలో మనం ఎలాంటి వారము? బలహీనులను, పనికిరానటువంటి వారం. కానీ దేవుడు మనల్ని ఎలాగ తయారు చేశాడు తెలుసా? బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను మనం వేరుపరుచుకొని బలవంతులను సైతము సిగ్గుపరుస్తున్నాడంట. లోకంలో మనం పనికిరానటువంటి వారమే. అంటే దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో మనల్ని చూస్తా ఉన్నాడు. కానీ ఆయన మనల్ని అంత ఉన్నతమైన స్థితిలో చూస్తున్నాడన్న సంగతి మనం గ్రహించక మనం ఏం చేస్తా ఉన్నాం? ఈ లోకంలో ఎన్నోసార్లు తప్పిపోతూ మనము ఆయన యొక్క ప్రణాళికను మనం ఏం చేస్తున్నాం? త్రోసిపుచ్చుతూ ఉన్నాం. కానీ నా జీవితంలో మనం ఎన్నిసార్లు ఆ రీతిగా త్రోసిపుచ్చామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా ఎంతో మంది దోచుకున్న వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించి, అయితే వారు ఇంకా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మూర్ఖము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరులు ఆజ్ఞలను అనుసరించినట్లును వారు నడవకపోయిరి. వీరు ఇతర దేవతలు. మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నిర్గమకాండంలో రాయబడుతూ వచ్చింది ఆ మాట. నిర్గమకాండంలో రాయబడుతూ వచ్చింది. ఒకవేళ మనం చూడగలిగితే ఆ మాట చూస్తేనే బాగుంటుంది. నిర్గమకాండము 34వ అధ్యాయం. ఆయన ఎలాంటి వాడో మనకి ఇక్కడ కనబడతా ఉంటుంది. 34:12 వచనం.
నీవు ఎక్కడికి వెళ్తున్నావో నీవు ఎక్కడికి వెళుతున్నావో నివాసులతో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. ఒకవేళ అది నీకు గురి కావచ్చును. అది నీకు గురి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పడగొట్టిన వారే దేవతా స్తంభములను పడగొట్టవలను. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన దోషము. ఆయన ఎవరంట? రోషము కలిగిన యెహోవా. దేవుడికి ఆయనను తక్కువ మరి ఎవరిని ఆరాధించటము ఆయనకి ఇష్టం ఉండదు. ఒకవేళ సపోజ్ మనం ఉన్నాము, ఒకవేళ నా పిల్లలు నన్ను కాకుండా వేరే వాడిని తండ్రిగా తండ్రి అని అంటే నేను అంగీకరిస్తానా? అంగీకరించు. ఎందుకని? నా పిల్లలు కనుక నా పిల్లలు నన్నే తండ్రి అని పిలవాలని ఎంత ఆశపడతా. అంతేగాని వేరే వాళ్ళని ఆశ్రయించి వేరే వాళ్ళని తండ్రి అంటే నేను సహించలే. అలాగనే దేవుడు ఎలాంటి వాడంట? రోషం కలిగిన దేవుడు. ఒకవేళ అక్కడ ఆ మాట ఎంత ఆశ్చర్యంగా ఉంది చూసారా? ఇక్కడ చూసినట్లయితే మనము ఆయన ఇంకో మాట అంటూ వచ్చాడు, ఎక్కడైనా నీవు మోసపోతావేమో, నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడము. ఒకవేళ అది నీకు గురి కావచ్చు. ఎక్కడికైనా ఒకవేళ మనం ఇక్కడ నుంచి వేరే దేశం లేదంటే వేరే ఊరు లేదంటే వేరే ఫంక్షన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనం ఏం చేస్తా ఉంటామంటే మందిరానికి వచ్చిన అప్పుడు మాత్రమే మందిరం ప్రజలంగా ఉంటాం. ఒకవేళ ఎక్కడికైనా ఫంక్షన్లకి లేదంటే వేరే ఊరు వెళ్ళినప్పుడు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో దేవునికి మహిమకరంగా మనం జీవించాలి అని అంటే, దేవునికి మహిమకరంగా మనం జీవించలేకపోతే ఎక్కడున్నప్పటికీ కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా అంటే దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం నన్ను పోలి నడుచుకోమని అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ వచ్చారు. కానీ మనమే ఒక్కోసారి ఏం చేస్తామో తెలుసా? అక్కడున్న ప్రజలతో మిళితమై అక్కడున్న ప్రజలు ఎలాగ చేస్తారో అలాగే చేస్తాను. కానీ నేను ఒక క్రైస్తవుడను, యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డను, నేను ప్రత్యేకంగా ఉండాలి అన్న విషయాన్ని మరిచిపోతాం. ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది ఈ పని. కానీ అక్కడ దేవుడు స్పష్టంగా వారితో చెప్తా ఉన్నాడు ఏమని? ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడము. ఒకవేళ అది నీకు గురి కావచ్చు. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పడగొట్టి వారి స్తంభములను పడగొట్టవలను. ఏలైనగా వారికి దేవునికి నమస్కారం చేయవద్దు. ఒకవేళ అక్కడికి వెళ్ళినా మీరేం చేయాలా? వాళ్ళ దేవతలకు నమస్కారం చేయొద్దు. ఒకవేళ వాళ్ళైతే చేస్తారు, వాళ్ళైతే ఎన్నో రకాలైనటువంటి ఈ లోకంలో ఉన్న వాళ్ళు కనుక ఎన్నో రకాలుగా చేస్తారు. కానీ నీవు నేను అలాంటివి చేయకూడదు. అదే వాళ్ళు చేసిన పని. మొట్టమొదటిగా దేవునికి నమ్మకస్తులుగా ఉండవలసిన వీరు వాళ్ళు ఏం చేస్తా వచ్చారు? మార్గాన్ని తొలగి వాళ్ళ రకరకాలైనటువంటి పరిస్థితులు వాళ్ళు అక్కడ చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఇంకో మాట కూడా రాయబడుతూ వచ్చింది 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. 2 న్యాయాధిపతుల గ్రంథము. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచి మార్గమును త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి ఇక్కడ వారు అంత మాత్రమే కాకుండా ఇంకా భయంకరమైనటువంటి పాపం కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు. వ్యభిచారం అంటే ఒకవేళ వ్యభిచారం అంటే శారీరకంగా చేసేదే కాదు. వ్యభిచారం అంటే మనం అనుకుంటాం ఏమని? శారీరకంగా చేసేదే అని. కానీ శారీరకంగా చేసేదే కాదు. యేసు ప్రభువు చదివిస్తూ వచ్చాడు, మోహపు చూపే నేరము. అది వ్యభిచారం కంటే ఘోరం అంట. వ్యభిచారం కంటే ఘోరం. కానీ ఎవరు హృదయంలో అయితే తనతో రకరకాలుగా వేరే ఆలోచనలతో మనం చూస్తామో, మోహపు చూపు చూస్తామో, అప్పుడే ఆ మనిషితో వ్యభిచరించినట్టు అంటాడు. యేసు ప్రభు ఆ మాట సెలవిస్తావు. ఇలాగ మనం ఎన్నిసార్లు రకరకాలైన ఆలోచనలతో రకరకాలైన విధానాలతో ఎన్నిసార్లు మనము ఆయన సన్నిధి నుంచి మరలా మనం దోషులు కాలేదు.
మన హృదయంలో మనం ఆలోచిస్తే ఎన్నోసార్లు ఆ రీతిగా ఆలోచించుంటాం. ఇది వీరు చేసిన దోషము. వీరు చేసిన ఒకవేళ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి చూస్తే వారు మరలా యెహోవా దృష్టికి దోషులయ్యిరి. మరలా ఎన్నోసార్లు ఆ రకంగా వాళ్ళు దోషులు అవుతూ వచ్చారు. అదే రెండోదిగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. అటు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేరుటకు దేవతా సన్నిధిని చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనంలో అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించేది. ఇక్కడ కూడా అదే చేస్తా ఉన్నారు. ఎన్నిసార్లు ఒకవేళ ఆ 2వ అధ్యాయంలో అంటే మొదటిసారి, ఇది 2వసారి వాళ్ళ యొక్క దేవతా స్తంభాలను పూజ చేయడం, దేవుడు వాళ్ళని కాపాడడం, దేవుడు మళ్ళా జాగ్రత్తగా తీసుకురావడం, మళ్ళా ఏం చేస్తా ఉన్నారు, మళ్ళా అదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ బ్రతుకు అదే అవుతుంది. వాళ్ళు ఇశ్రాయేలీయులు మోషే 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో నడుస్తూ వచ్చినప్పుడు లాస్ట్కి వచ్చేకి ఇద్దరు చేరారని మనం చూడగలుగుతూ వస్తాం. కానీ అక్కడ తక్కిన వాళ్ళంతా ఎడిపోయినట్టు మధ్యలో ఆ యొక్క చనిపోయారు. ఎక్కడ ఈ యొక్క పాపమ్మను బట్టి ఈ శాపాన్ని వాళ్ళు కొని తెచ్చుకొని ఎవరు కూడా అక్కడ పోలేకపోతూ వచ్చారు. వీళ్ళిద్దరు మాత్రమే ఆ యొక్క కనాను దేశానికి పోగలుగుతూ వచ్చారు. ఎంతో మంది వీరు ఇది ఒక ఆచారం అయిపోయింది, వీళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది. దేవుడు వాళ్ళని కాపాడడం, దేవుడు వాళ్ళని రక్షించడం, ఎంతో క్షేమకరంగా వాళ్ళని తీసుకురావడం, వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇలాంటివే. అసలు మొట్టమొదటిగా ఆయనకి ఇష్టం లేని పని ఏంటో, ఏ దేవత నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు అన్న మాట ఆయనకి అది ఎంతో రోషం కలిగిన మాట. నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు అని ఆయన స్పష్టంగా చెప్పినప్పటికీ వీళ్ళేం చేస్తా ఉన్నారు, ఏ పని అయితే చెయ్యొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు అదే పని చేసి వాళ్ళు పదే దోషాన్ని మీద వేసుకుంటా ఉన్నారు. వేసుకొని అక్కడ మరలా వాళ్ళు పెట్టే శ్రమ కష్టానికి భరించలేరు. వారు పెట్టిన శ్రమకు కష్టాలకు వాళ్ళు భరించలేరు. ఫిలిష్తీయులకు అప్పచెప్పాల్సిన అవసరత ఉందంటారా? ఇక్కడ మనం మొట్టమొదటిగా చదివిన దానిలో మనం చూసినట్లయితే మరలా యెహోవా దృష్టికి వారు దోషులు కాగా వారిని ఏం చేశారంట, ఫిలిష్తీయులకు అప్పచెప్పారు. దేవుడే చూసి పోనీ వాళ్ళ ఇష్టం ఏమన్నా చేసుకొని అని చెప్పేసి కానీ ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పాడు. మన బిడ్డను మనం చూస్తాం, ఎవరికైనా అప్పచెప్తామా? ఊరికి ఒకవేళ పక్కింటి వాళ్ళతోటి ఎవరు గొడవలు పడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలా ఉన్నారనుకో మన పిల్లలు, మనం ఏం చేస్తాం, ఒక్కోసారి విసిగి పుట్టి పోనీ వాళ్ళే కొట్టుకొని వాళ్ళే వస్తారులే అని చెప్పేసి వదిలేస్తాం. అలాగూ దేవుడు ఏం చేస్తా వచ్చాడు, ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పాడు. మీ ఇష్టం, ఎంజాయ్గా వాళ్ళని చిత్రహింసలు పెట్టమని. ఫిలిష్తీయులు ఏం చేశారు, ఫిలిష్తీయులకి అసలు ఇశ్రాయేలుకి అసలు పడని పరిస్థితుల్లో వారిని మరలా ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్తూ వచ్చినప్పుడు ఫిలిష్తీయులు హింసిస్తూ వచ్చినప్పుడు మరలా దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెడతా వచ్చారంట. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మళ్ళా ఒకవేళ మన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తా ఉంటే ఒకసారి 2 సార్లు వదిలేసిన 3వసారి అయినా మనం ఏం చేస్తాం, బిడ్డ దగ్గరికి తీసుకుంటాం. అదే తండ్రి ప్రేమ. నిన్ను నన్ను మన దేవాది దేవుడు ప్రేమించి రక్షించి దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఎంతగానో ఆయన క్షేమకరంగా మనం క్షేమకరంగా కాపాడుతూ వస్తున్న సమయంలో మనం బయటికి వెళ్ళామంటే మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి దేవునికి నమ్మకంగా దేవునికి దగ్గరగా జీవించాల్సిన మన జీవితాన్ని పాడు చేసుకుంటూ దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నష్టపోతా ఉన్నాం. కాబట్టి ఈ నష్టాన్ని మనం సమకూర్చుకొని దేవుని సన్నిధిలో దాన్ని విడిచిపెట్టి ఆ యొక్క బలలో చేయవలసిన వారంగా ఉన్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకపోతే దేవుడు
ఎంతో భయంకరమైనటువంటి ఉగ్రత మన మీదకి తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరొక మాట చూసుకుందాం. రెండోదిగా చూసినట్లయితే వారు దేవతా స్తంభములకు పూజ చేసి నష్టపోతూ వచ్చారు. అలాంటి దోషాన్ని వారు చేశారు. మూడో విషయంగా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథమే 6వ అధ్యాయం వీళ్ళ జీవితాన్ని చదువుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, వామ్మో, ఇలాంటి జీవితం మన జీవితంలో కూడా ఎన్నో ఉన్నాయి. వాళ్ళ యొక్క జీవితంలో అవన్నీ చదువుతా ఉంటే ఇశ్రాయేలు ఎక్కడెక్కడ తప్పిపోయారు, ఎలా తప్పిపోయారు, అసలు వీళ్ళు లైఫ్ ఎలాగుంది అంటే అసలు ఆశ్చర్యం వేసింది నాకు. 6వ అధ్యాయం ఆ యొక్క మొదటి వచనం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. చూసారా, ఇందాకేమో ఎవరికి అప్పచెప్పాడు? ఫిలిష్తీయులకు అప్పచెప్పాడు. ఇప్పుడు ఎవరికి అప్పచెప్తా ఉన్నాడు? మిద్యానీయులు. మిద్యానీయులు ఎవరో తెలుసా? మిద్యానీయులు కూడా వీరు కూడా ఇశ్రాయేలు అబ్రహాము కుమారులే. ఆ మాట ఎక్కడ ఉందో చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయం. ఈ మిద్యానీయులు అంటే వేరే జాతి వాళ్ళేమో, వేరే వాళ్ళేమో అని నేను అనుకున్నాను. కానీ చూసినట్లయితే వాళ్ళ యొక్క చరిత్ర చూసినట్లయితే 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయం. ఒక చిన్న విషయం, అబ్రహాముకి ఎంతమంది భార్యలో మీకు తెలుసా? అబ్రహాంకి ఎంతమంది భార్యలు? చెప్పండి ఎవరైనా. 3. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు? సారా, హాగరే తెలుసు. తర్వాత తెలిసింది నాకు కూడా. ఏమని చూస్తే 3 భార్యలు. 25వ అధ్యాయము 25వ అధ్యాయము 2వ వచనం. ఆమె అతనికి జీమ్రాను, మోక్షాను, మోదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అను వారిని కనెను. ఈ విషయం ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే మొదటి వచనం నుంచి చదవం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను. ఆమె పేరు కేతూరా. ఒకసారి ఒంగోలులో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఈ కేతూరా అనేది ఎవరికి తెలియదంట. వాళ్ళు క్వశ్చన్ వేశారు, అబ్రహాంకి ఎంతమంది భార్యలు, ఏంది ఈ విషయం అంటే, అప్పుడు నా వరుస కాలంలో నేను చదువుతూ వచ్చినప్పుడు కేతూరా బయటపడింది. 3 భార్యలు అని అన్నా. కరెక్ట్. ఈ విషయాన్ని ఎవరు గ్రహించరు, గ్రహింపులోకి. అయితే ఎప్పుడు బైబిల్ చదివిన దాన్ని గ్రహిస్తూ ఎప్పుడైతే క్లారిటీగా మనం చదువుతామో అప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు ఎలాగా మాట్లాడతాడు అన్న విషయాన్ని ఇప్పటికీ కొంతమందికి తెలియదు. దేవుడు మాట్లాడే విధం మనకు తెలియదు. కొంతమంది సేవకుల ద్వారా, కొంతమంది వాక్యం మనం చదువుట ద్వారా కూడా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి మనం గ్రహిస్తూ చదవాలి. ఆ గ్రహిస్తూ చదివినప్పుడే దేవుని వాక్యం మనకి అర్థం అవుతుంది, స్పష్టంగా తెలుస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అర్థం అవుతుంది. అయితే ఈ మిద్యానీయులు ఎవరంట? కేతూరా అబ్రహాము కుమారులే. ఇప్పుడు అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు యొక్క కుమారుడు ఎవరు? యాకోబు కదా. కానీ ఈ అబ్రహాముకి సంబంధించిన వారే ఈ మిద్యానీయులు. వాళ్ళకే దేవుడు వాళ్ళని అప్పచెప్పాడు. 7 సంవత్సరాలు ఇక్కడ అప్పచెప్తూ వచ్చాడు. మిద్యానులు 7 ఏళ్ళు వారిని మిద్యానులకు అప్పగించింది. అయితే ఈ మిద్యానులకు అప్పచెప్పినప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారంట? ఇక్కడ చూసినట్లయితే 8వ వచనం, 7వ వచనం, 6వ అధ్యాయమే 7వ వచనం. మిద్యానుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఇదే పని వీళ్ళకి.
వాళ్ళు చేసే ఒకవేళ మొరపెట్టినప్పుడు దేవుడు రక్షించటం, మరలా వాళ్ళు ఇలాంటి పొరపాట్లు చేయటం, దేవుడు ఎవరో ఒకరికి అప్పచెప్పటం. ఇదే మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు ఎన్ని జరుగుతూ ఉంటాయో, ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని కష్టాలు. అసలు మనం శ్రమలు ఎందుకు కొని తెచ్చుకుంటున్నామో తెలుసా? ఇలాంటి వాటి వల్లనే. కానీ దేవుడు మనల్ని నిష్కపటంగా జీవించమని, కష్టపడకుండా, నాకు ఒక సేవకుడు చెప్తూ వచ్చాడు, మనం ఎందుకు కష్టపడాలి అని అన్నాడు. నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఒక సేవకుడు నాతోటి అన్నాడు, మనం దేవుడు ఆదాముని కష్టపడద్దు, నువ్వు హ్యాపీగా ఉండమని చెప్పి కదా చెప్పాడు. మనం ఎందుకు కష్టపడాలి? కష్టపడుతున్నామంటే కారణం ఏంటి? మన యొక్క అవిధేయతలను బట్టి, మన యొక్క కొన్ని పొరపాట్లను బట్టి మనం కష్టపడవలసి వస్తుంది, మనం శ్రమలు పడుతూ జీవించవలసి వస్తుంది. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటే ఎన్నో మేలులు, ఎన్నో ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ బాధ లేకుండా, మానసికమైనటువంటి టెన్షన్ లేకుండా కూడా మనం బ్రతకగలం. అయితే ఆయన చెప్పిన రీతిలో మనం నడుచుకుంటే, కానీ ఆ మాటలు ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం నడుచుకున్నట్లయితే ఎలాగా ఉంటాయో చూద్దామండి. లేవ్యాకాండం ఇప్పటి వరకు కూడా వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఎన్నో పొరపాట్లు చేసి నష్టపోతూ వచ్చారు. ఎన్నోసార్లు ఆయనకు మొరపెడుతూ వచ్చారు. మొరపెడుతూ వచ్చినప్పుడు కూడా ఎన్నోసార్లు వాళ్ళు దోషులుగా ఎంచబడుతూ వచ్చారు. కానీ ఇక్కడ లేవ్యాకాండం చూసినట్లయితే, లేవ్యాకాండము 26వ అధ్యాయము లేవ్యాకాండము 26వ అధ్యాయము చూసినట్లయితే 16వ వచనం. నేను మీకు చదువు. నేను మీకు చేయనిదేమనగా, నేను మీకు చేయనదేమనగా, మీ కన్నులను క్షీణింపజేయనట్టు, మీ కన్నులను క్షీణింపజేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరములను, క్షయరోగములను రక్షించెదను. మీ మీదకి రప్పించెదను. ఇంకా మనకు ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలంటే, ఇంకా ఇక్కడ చూసినట్లయితే 12వ వచనం, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. చూసినట్లయితే 6వ అధ్యాయము 26వ అధ్యాయము 6వ వచనం, ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలుగజేసేదను. మీరు పండుకొనప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగము లేకుండా చేసేదను. మీ దేశంలో ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. ఇక్కడ ఆయన మాటలు వింటే ఎలాగుంటాయంట ఆశీర్వాదాలు. మీ దేశంలో నేను మీకు క్షేమమును కలుగు చేసేదను. మీరు పండుకొనప్పుడు ఎవడు మీ మీద మిమ్మల్ని భయపెట్టాడు. ఎవరు కూడా మనల్ని భయపెట్టే అవసరము లేదు. ఎక్కడ కూడా మనల్ని ఎవరు కూడా, ఒక్కోసారి కొంతమంది పడుకున్నప్పుడు, అయ్యా నాకెందుకు రాత్రుల్లో భయంగా ఉంటుంది అని ఎంతో మంది చెప్తా ఉంటారు. ఆ భయం అనేది ఎందుకు వస్తుంది? శత్రువు మన మీదకి తీసుకొచ్చే కొన్ని బాణములను బట్టి. శత్రువు ఎన్నోసార్లు మనల్ని భయపెడతా ఉంటాడు. కానీ అలాంటి భయం నుంచి దేవుడు ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తే, అప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క ఆయన యొక్క దేవుని యొక్క ఇతరుల యొక్క శత్రువుల యొక్క భయం నుంచి, దుష్ట మృగములు లేకుండా ఆయన మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. రెండోదిగా చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు? నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మధ్య నడిచెదను, మీకు దేవుడనై నిందును. ఆయన మనకి దేవుడై ఉంటే ఇలాంటి శ్రమలు, కష్టాలు, బాధలు ఏవి కూడా ఉండవు. ఆయన మందిరము, ఆయన ఏమంటుంట, నా మందిరము మీ మధ్యలో ఉంచెదను. మందిరం అంటే దేవుని సన్నిధి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటుంది. కానీ ఇక్కడ మరొక మాట కూడా రాయబడుతూ వచ్చింది. ఇక్కడ 16వ వచనం చూసినట్లయితే, నేను మీకు
చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజరములను క్షయరోగములను మీ మీదికి రప్పించును. మీరు విత్తిన విత్తనములను ఒకవేళ ఇక్కడ మనం చూసాం కదా, ఇప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఏ రోగానికి భయపడము, ఏ కట్క మృగానికి, ఏ మృగానికి కూడా భయపడము. కానీ ఆయన మందిరం, ఆయన యొక్క సన్నిధి మనతో కూడా ఉంటుంది. కానీ ఆయన మాటలు వినకపోతే, ఆయన ఆజ్ఞలను అనుసరించక, ఆయన యొక్క ఆ మాటలను వినక అవిధేయతతో మనం ఉంటే మనకేమొస్తాయంట, ఇక్కడ మీ కన్నులను క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాప జ్వరములను క్షయ రోగములను మీ మీదికి రప్పించదును. మీరు విత్తిన విత్తనములను మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిని పంటను తినివేయుదురు. ఒక్కోసారి మనం ఎంత కష్టపడి పనిచేసినా ఒక్క పూట కూడా గడవని పరిస్థితులు ఉంటాయి. ఒక్క పూట కూడా గడవలేని పరిస్థితులు ఉంటాయి. శ్రమ పడతాం, కష్టపడతాం, ఎన్నో రకాలుగా ఎన్నెన్నో విధాలుగా మనం సమకూర్చుకుంటున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తా ఉంటాం, అవి మనకి ఎక్కడా కూడా ఆశీర్వాదకరంగా అనిపించు. వాటన్నిటికీ కారణము ఇక్కడ నాకు అర్థం అవుతా ఉన్న విషయం ఏంటంటే, నేను మీకు చేయనది ఏమనగా, అంటే దేవుడే ఇలాంటి సమయాన్ని తీసుకొస్తా ఉన్నాడు, దేవుడే ఇలాంటి శ్రమను తీసుకొస్తా ఉన్నాడు, దేవుడే ఇలాంటి కష్టాలను తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే, మనం ఏం చేస్తున్నాం, ఆయన మాట వినటంలే. వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, ఆయన యొక్క సన్నిధిలో ఉంటున్నాం అనే పేరు మాత్రమే ఉంటుంది, కానీ ఆయన మాట వినటం లేదు. ఆయన మాట వినకనే. కానీ నేను రోజు మందిరానికి, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో ఉంటున్నాను, ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ నాకు ఏ మేలు జరగటం లేదు, నాకు ఎలాంటి మేలు జరగటం లేదు అని ఎంతో మంది బాధపడతా ఉంటాం. వాటన్నిటి కారణం ఏంటంటే ఆయన మాట వినటంలే. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు కదా. ఆయన ఆజ్ఞ అతిక్రమం, ఆజ్ఞలు ఏమున్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే 10 ఆజ్ఞలు ఉన్నాయి. వ్యభిచరించకూడదు, ఇతరులది ఏది ఆశించకూడదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆజ్ఞలలో ఏది కూడా మనం పాటించట్లేదు కాబట్టి మనము ఇలాంటి తెచ్చుకుంటా ఉన్నాం. ఇంకా రెండోదిగా చూస్తే, మరొకటి చూస్తే, ఆయన మాట వినకపోతే వచ్చే నష్టాలు ఏంటో 21వ వచనం, 26వ అధ్యాయము 21వ వచనం. లేవీకాండం, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించదును, మీ మధ్యకు అడవి మృగములను రప్పించదును, అవి మిమ్మల్ని సంతానహీనులుగా చేసి మీ పశువుల మీద హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయును, మీ మార్గంలో పాడై పోవు. ఆయన ఏం చేస్తాడంట, ఇక్కడ మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధిస్తా. ఒకంతగా కాదు, ఒకంతకే తట్టుకోలేం మనం, కానీ ఆయన ఏం చేస్తాడంట, 7 అంతలుగా బాధిస్తాడట, 7 అంతలుగా బాధింపజేస్తాడు మనల్ని. అంత మాత్రమే కాకుండా ఎన్నోసార్లు ఆయన 7 అంతలుగా బాధిస్తే మనం తట్టుకోగలమా? అస్సలు తట్టుకోలేము. ఒకంతకే అస్సలు తట్టుకోలేము. దాని 7 అంతలుగా బాధిస్తే అంతకంటే తట్టుకోలేము. మనము ఇశ్రాయేలీయుల వలె వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, మరలా దోషాలు చేస్తూ నష్టాన్ని తెచ్చుకుంటూ వచ్చారు. ఆయన మాట విని ఈ యొక్క ఆశీర్వాదాలు, ఎలాంటి ఆశీర్వాదాలు అంట, నేను కలుగు చేసే, మీరు ఇక్కడ 6వ వచనం చూసినట్లయితే, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేస్తాను. క్షేమముని కలుగు చేసుకుందామా? ఆయన మాటలను విని క్షేమాన్ని కలుగు చేసుకుందామా? లేదంటే ఒకవేళ ఆయన మందిరాన్ని, ఆయన యొక్క సన్నిధిని మన మధ్యలో ఉంచుకుందామా? ఆయన మాట విని మనం మేలు పొందుదామా? లేకపోతే మన యొక్క కన్నులను క్షీణింపజేసుకొని మన తాపజరాలు వచ్చి రకరకాలైన వ్యాధి బాధలతో బాధపడదామా? వినక ఆయన మాటలు విని ఆ యొక్క ఆశీర్వాదాలు తెచ్చుకుందామా? లేకపోతే ఆయన మాటలు వినక ఇలాంటి శాపాలని మన మీదకి తెచ్చుకుందామా? ఈ రెండిట్లో తేల్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. మరలా ఆయన ఇశ్రాయేలు పొరపాట్లు చేసి ఆయన యొక్క దోషాలని
ఆ దోషాలంతా కూడా దోషులై ఉండి వారు రకరకాలైనటువంటి వారికి దేవుడు వారిని అప్పచెప్పాడు. కానీ ఆయన మాట వినక ఇలాంటి శాపాలను తెచ్చుకొని మనము కూడా శత్రు సాతానటువంటి అప్పచెప్పి ఇప్పుడు మరొకసారి ఉంది, యేసుప్రభు అంటాడు ఆ మాట, భ్రష్ట తత్వానికి అప్పచెప్తాడంట. ఎప్పటికీ ఎన్నిసార్లు గద్దించిన కూడా వినకపోతే మనం భ్రష్ట మనస్తత్వానికి అప్పచెప్తాడంట, వదిలేస్తాడంట. ఇక పట్టించుకోడు. ఇంకా అంతకంటే హీనమైన స్థితి మరొకటి ఉండదు. కానీ మనం మన యొక్క దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఇలాంటి ఆయన ఆశీర్వాదాలు పొందేవారంగా ఉందాం. ఒప్పుకోకపోతే ఒకవేళ వాళ్ళు చేసింది ఏమీ లేదు, దేవతా స్తంభములకు వారి హృదయాలలో వేరే వాళ్ళకు మొక్కటమే. ఒకవేళ వాళ్ళలో ఈ లోకంలోకి సంబంధించినటువంటి పరిస్థితులు, వారు ఆయన కాకుండా ఆయన రక్షించేదేమో ఆయన, కాపాడుతుందేమో యెహోవా, కానీ వీళ్ళు చేసేది లోక సంబంధమైనటువంటి దేవతలకు వాళ్ళు పూజ చేస్తూ వాళ్ళ యొక్క స్తంభాలకి రకరకాలైనటువంటి పరిస్థితులు చేస్తూ నష్టాన్ని తెచ్చుకున్నారు. ఈ లోకంలో మనం ఏం చేస్తా ఉన్నామంటే, మనల్ని కాపాడుతుంది దేవుడు అయితే ఈరోజు మనం ఎన్నో ఆచారాలు, అలవాట్లు, ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు, ఎన్నో విధాలైనటువంటి పరిస్థితులు మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. ఎందుకని? లోకంలో ఉన్నటువంటి వారి యొక్క పోకడలను మనం చూసి నష్టపోతా ఉన్నాం. లోకంలో ఎంతో మంది రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది కొన్ని ఆచారాలు మనకు కూడా ఉన్నాయి. అలాంటి ఆచారాలు అలవాట్లు ఎన్నో చేస్తా ఉన్నాం. అలాంటి ఆచారాలు ఎన్నటికి చేయకుండా దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనకున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు, మనల్ని ఎంతో క్షేమకరంగా ఉంచుతున్నాడు అనేది గ్రహించుకొని దేవునికి లోబడి జీవిస్తే మనకి ఎలాంటి యొక్క శ్రమలు, కష్టాలు రావు. అలాంటి పరిస్థితుల్లోనే మరొక మాట కూడా రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడని యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలను, నీ దుక్కిటెద్దులను, నీ గొర్రె మేకలను, మందలను దీవించబడును. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమోగునట్లు చేయను. వారొక త్రోవలను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలను నీ ఎదుట నుండి పారిపోవదు. ఎప్పుడు? ఆయన మాట వింటే ఈ దీవెనలన్నీ కూడా మనకుంటాయి, ఈ దీవెనలు. కానీ ఇక్కడ మరొక మాట ఉంది. ఇంకొక మాట కిందకి చదివినట్లయితే మనము ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు వరకు ఆయన ఎన్నో దీవెనలు అన్నాడు. కానీ ఇక్కడ 9వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేయనట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. అయితే ఆయన ఇంతవరకు కూడా ప్రతిష్ఠిత జనముగా చేస్తాడు. కానీ ఆయన మాట వినకపోతే ఇక్కడ కిందకు వచ్చినట్లు చూసినట్లయితే యెహోవా నీ దేశం చూడండి అనేది అదే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 15వ వచనం
నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలు నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ కూడా నీకు సంభవిస్తాయి. కింద ఎన్నో శాపాలు ఉన్నాయి. ఎన్ని దీవెనలు ఉన్నాయో అన్ని రకాల శాపాలు ఉన్నాయి. ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నడుచుకొని ఈ దీవులన్నీ పొందుకుందామా, లేదంటే ఈ మాటలు వినక ఈ శాపాలన్నీ పొందుకుందామా? ఇది మన హృదయంలో మనం గ్రహించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ఒకవేళ మనలో రకరకాలైన ఆలోచనలు విధానాలను బట్టి అది ఎవ్వరు కూడా గ్రహించలేము. ఎవ్వరు కూడా మనం దానిని గ్రహించలేము. ఒక లోకంలో ఒక సామెత ఉంది, నీళ్లలో లోతు మనుషుల యొక్క మర్మాన్ని ఎవ్వరు కూడా గ్రహించలేరంట. దేవుడే ఆ మాట చెప్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథంలో ఉంటది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవారు ఎవరున్నారు? ఎవరు లేరు. హృదయాన్ని గ్రహించగలిగిన గొప్ప శక్తి ఒక దేవుడికి తప్ప మరొకరు ఎవ్వరికీ తెలియదు. ఎందుకని? ఆయన హృదయ రహస్యాలనేవి దేవుడు. నువ్వు ఏదైతే హృదయంలో చేస్తావో అది ఆయనకు మాత్రమే తెలుసు, కానీ ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆ హృదయాన్ని గ్రహించగలిగిన గొప్ప శక్తి దేవుడికి ఉంది. ఒకవేళ ఆ హృదయంలో ఏదైతే ఆలోచిస్తావో, ఏదైతే నీవుగా తెలుసుకుంటావో అది నీకు మాత్రమే తెలుసు. ఒకవేళ కొంతమంది అంటా ఉంటారు, నీకు దేవుడికే తెలుసు, ఇంకెవరికి తెలుసు? ఎవరికి తెలియదు. కానీ ఇలాంటి విషయాలను మనం గమనించుకొని దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఆ బలలో యోగ్యంగా పాలు పొందే వారంగా ఉందాం. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థనలో చేసుకున్నట్లయితే ప్రార్థనలోకి వెళ్ళి ఆ బలలో పాలు పొందాం. ప్రార్థన చేద్దాం.